ద డియర్ డిపార్టెడ్ పార్ట్ 1. ద డియర్ డిపార్టెడ్ అంటే ఆత్మీయుని యొక్క ఎడబాటు. వన్ యాక్ట్ ప్లే. వన్ యాక్ట్ ప్లే అంటే టెక్నాలజీ లేని కాలంలో డ్రామాసు ఎక్కువ పాపులర్గా ఉండేవి. ఈ వన్ యాక్ట్ ప్లేస్ అనేది షార్ట్ ప్లేస్, అంటే 1 or 2 సీన్స్ ఉంటాయి. ఆ డ్రామా ఆ రోజులోనే పూర్తయిపోవాలి. ఈ డియర్ డిపార్టెడ్ అనేది కూడా వన్ యాక్ట్ ప్లే. క్యారెక్టర్స్, పాత్రలో మిసెస్ ఎమిలియా స్లేటర్, మిసెస్ ఎలిజబెత్ జార్డన్, వీరిద్దరు కూడా అక్కా చెల్లెళ్ళు. హెన్రీ స్లేటర్ అండ్ బెన్ జార్డన్. హెన్రీ స్లేటర్ అనేవాళ్ళు ఎమిలియా స్లేటర్ యొక్క భర్త, బెన్ జార్డన్ ఎలిజబెత్ జార్డన్ యొక్క భర్త. విక్టోరియా స్లేటర్, గర్ల్ ఆఫ్ 10, హెన్రీ అండ్ ఎమిలియా స్లేటర్ యొక్క కూతురు విక్టోరియా స్లేటర్. అండ్ ఏబెల్ మేరీ వెదర్, ఫాదర్ ఆఫ్ ఎమిలియా అండ్ ఎలిజబెత్. ఈ ఎమిలియా స్లేటర్ అండ్ ఎలిజబెత్ స్లేటర్ యొక్క ఫాదరు ఏబెల్ మేరీ వెదర్, అంటే హెన్రీ స్లేటర్ బెన్ జార్డన్ యొక్క మామగారు. జిమ్మీ, సన్ ఆఫ్ ఎలిజబెత్ జార్డన్. బెన్ జార్డన్ ఎలిజబెత్ జార్డన్ యొక్క కొడుకు జిమ్మీ. When the curtain rises, Miss Slater is seen laying the table. She is a vigorous, plump, red-faced, vulgar woman prepared to do any amount of straight talking to get her own way. She is in black. She goes to the window, opens it and calls into the street. కర్టెన్ లెగిచింది. మిసెస్ స్లేటర్ టేబుల్ సర్దుతూ ఉంది. ఆమె బలంగా ఉంది, లావుగా ఉంది, కోపంగా ఉంది, నీచమైన వ్యక్తిలాగా కనిపిస్తుంది. ఆమె అనుకున్నది సాధించడానికి ఎటువంటి మాట అయినా అనేస్తుంది. ఆమె బ్లాక్ డ్రెస్లో ఉన్నది. ఆమె కిటికీ దగ్గరికి వెళ్ళి ఆ కిటికీ తలుపులు ఓపెన్ చేసి ఆ వీధిలోకి ఇలా గరుస్తుంది. Victoria, Victoria, dear here, come in, will you? Victoria, a precocious girl, dressed in colors, comes in. విక్టోరియా, విక్టోరియా, నీకు వినపడుతుందా? డే అంటే డూ యూ, లోనకు రా అన్నది. అప్పుడు ఒక తెలివైన అమ్మాయి రంగురంగుల దుస్తుల్లో లోనకు వచ్చింది. I'm amazed to you, Victoria, I really am. Be off now and change your dress before your Aunt Elizabeth and your Uncle Ben come. It would never do for them to find you in colors with grandfather lying dead upstairs. ఏంటి విక్టోరియా నువ్వు? నాకు ఆశ్చర్యంగా ఉంది. వెళ్ళు, డ్రెస్ చేంజ్ చేసుకో. మీ ఆంటీ ఎలిజబెత్, అంకుల్ బెన్ వస్తున్నారు కదా. మీ తాతగారు చనిపోతే నువ్వు రంగురంగుల డ్రెస్సులు వేసుకుని తిరిగితే ఎలా ఉంటుంది? What are they coming for? They haven't been here for ages? చాలా కాలం నుంచి వాళ్ళు రాలేదు కదా. వాళ్ళు ఎందుకు వస్తున్నారు? They are coming to talk over poor grandpa's affairs. Your father sent a telegram as soon as we found he was dead. మీ తాతగారు చనిపోయిన వెంటనే మీ డాడీ వాళ్ళకి టెలిగ్రామ్ పంపించారు. మీ తాతగారి ఆస్తి పంపకాల విషయంలో మాట్లాడడానికి వాళ్ళు వస్తున్నారు. A noise is heard. Henry Slater, a stooping, heavy man with a drooping mustache, enters. He is wearing a black tailcoat, grey trousers, a black tie, and a bowler's hat. హెన్రీ స్లేటర్, ఎమిలియా స్లేటర్ యొక్క భర్త, అమాయకంగా ఉన్నాడు. భారీ మనిషి, వంగిన మీసాలు, పలచని మీసాలతో ఉన్నాడు. అతను లోనికి వచ్చాడు. అతను బ్లాక్ టైల్ కోట్, గ్రే ట్రౌజర్స్, ఏ బ్లాక్ టై అండ్ బౌలర్ హ్యాట్. బౌలర్ హ్యాట్ అంటే పొడుగ్గా ఉండే టోపీ వేసుకుని లోనికి వచ్చాడు. I'm wondering if they will come at all. When you and Elizabeth quarreled, she said she would never set foot in your house again.
నాకు ఆశ్చర్యంగా ఉంది. నువ్వు ఎలిజబెత్ గొడవాడుకున్నప్పుడు మీ ఇంట్లో మళ్ళీ నేను అడుగు పెట్టను అన్నది కదా. She will come fast enough after her share of what our father slept. You know how hard she can be when she likes, where she can be when she likes. Where she gets it from, I can't tell. నాన్న దగ్గర నుంచి రావాల్సిన తన భాగం గురించి తొందరగా వచ్చేస్తుంది. ఆమెకి ఏమైనా నచ్చితే దాని గురించి ఎంత కఠినంగా మాట్లాడుతుందో నీకు తెలుసా? ఎలాగా ఆ మాటలు వస్తాయో నేను నీకు చెప్పలేను. I suppose it's in the family. Where are my slippers? అయితే మీ కుటుంబంలోనే ఉందన్నమాట. నా చెప్పులేవి అని అడిగాడు. In the kitchen, but you want a new pair. Those old ones are nearly worn out. Nearly breaking down. You don't seem to realize what it's costing me to bear up like I'm doing. My heart's fit to break when I see the trifles that belong to fathers lying around and think he will never use them again. Here, you would better wear these slippers of my father's now. It's lucky he would just got a new pair. నీ చెప్పులు కిచెన్లో ఉన్నాయి, కానీ వాటి సర్వీస్ అయిపోయింది కదా. నీ కొత్త చెప్పులు కావాలి కదా. నేను ఇలా చేయడానికి ఎంత కష్టపడుతున్నానో నీకు అర్థమైనట్లేదు. నా హృదయం విరిగిపోతుంది. మా నాన్నగారి వస్తువులు ఇంకా అతను వాడలేరు అని తెలిసి నాకు చాలా బాధ కలుగుతుంది. ఇదిగో ఈ స్లిప్పర్స్ వేసుకోవడం బాగుంటుంది నీకు. నువ్వు అదృష్టవంతుడే, ఎందుకంటే మా నాన్నగారు కొత్త జత చెప్పులు కొన్నారు. They will be very small for me, my dear. అవి నాకు చిన్నవైపోతాయి. They will stretch, won't they? I am not going to have them wasted. Henry, I have been thinking about that bureau of my father's that's in his bedroom. You know, I always wanted to have it after he died. అవి సాగుతాయిలే, ఎందుకు వేస్ట్గా పడేయడం. హెన్రీ, మా నాన్నగారి బెడ్రూమ్లో ఉన్న బ్యూరో గురించి నేను ఆలోచిస్తున్నాను. నీకు తెలుసు కదా, మా నాన్నగారు చనిపోయిన తర్వాత అది నాకు కావాలని. You must arrange with Elizabeth when you're dividing things up. మీరు వస్తువులు పంచుకుంటున్నప్పుడు ఎలిజబెత్తో ఒక అంగీకారానికి రావాలి. Elizabeth's that sharp, she will see I'm after it, and we will drive a hard bargain over. ఎలిజబెత్ ఆ కఠినాత్మురాలుకా, ఇది నాకు కావాలని తెలిస్తే చాలా బేరం ఆడుతుంది. Perhaps she's got her eye on the bureau as well. అయినప్పటికీ ఆమె కన్ను కూడా ఈ బ్యూరో మీద ఉన్నది. She has never been here since father bought it. If it was only down here instead of in his room, she would never guess it wasn't our own. నాన్నగారు కొన్న తర్వాత ఆమె ఇక్కడికి రాలేదు. ఆ బ్యూరో కిందే ఉందనుకో, ఇది మనది కాదని ఊహించలేదు. Amelia? Henry, why shouldn't we bring that bureau down here now? We can do it before they come. ఎందుకు మనం ఆ బ్యూరోని కింద తెచ్చకూడదు? వాళ్ళు రాకముందే కింద తెచ్చేయచ్చు మనం. I wouldn't care to. అంత అవసరం లేదనుకుంటున్నాను. Don't look so daft. Why not? వెదవలా చూడక, ఎందుకు కాదు? Doesn't seem delicate. Somehow. ఏంటో కానీ నాకు అంత సొంపైనదిగా అనిపించట్లేదు. We could put that shabby old chest of drawers upstairs where the bureau is now. Elizabeth could have that and welcome. I have always wanted to get rid of it. She points to the drawers. ఆ పనికిరాని టేబుల్ని బ్యూరో దగ్గర పెట్టేద్దాం. ఒకవేళ ఎలిజబెత్ అది కావాలంటే ఇచ్చేద్దాం. దాన్ని వదిలించుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. Suppose they come when we are doing it.
మనం ఈ పని చేస్తున్నప్పుడు ఒకవేళ ఆలోచిస్తే I will fasten the front door. Get your coat off. Henry, we will change it. Miss Slater goes out to fasten the front door. Henry takes his coat off. Miss Slater reappears. నేను ఫ్రంట్ డోర్ గడి పెట్టేస్తాను, తొందరగా కోట్ తీసే, మనం బ్యూరో ప్లేస్ మార్చేద్దాం. I will run up and move the chairs out of the way. నేను పరిగెట్టుకుని పైకి వెళ్ళి అడ్డుకున్న చైర్స్ని పక్కకు పెట్టేస్తాను. Victoria appears dressed according to her mother's instructions. What? Have you got your coat of fur, father? వాళ్ళ అమ్మ చెప్పినట్టే విక్టోరియా డ్రెస్ మార్చుకుని వచ్చింది. నాన్న ఎందుకు కోట్ తీసావు అని అడిగింది. Mother and I going to bring grandfather's bureau down here. అమ్మ నేను కలిసి తాతగారి బ్యూరోని కిందకి తీసుకొచ్చేస్తాం. Are you planning to pinch it? దొంగతనం చేయడానికి ప్లాన్ చేస్తున్నారా? Shocked. No, my child. Grandpa gave to your mother before he died. లేదమ్మా, తాతగారు చనిపోకముందు అమ్మకి ఇచ్చేశారు. This morning? ఈరోజు ఉదయమా? Yes. అవును. Huh? He was drunk this morning. ఈరోజు ఉదయం బాగా తాగేశారు కదా. Miss Slater appears carrying a handsome clock under her arm. ఈ సంభాషణ అవుతుండగానే మిసెస్ స్లాటర్ మంచి అందమైన గడియారాన్ని తీసుకెళ్ళిపోతుంది కిందకి. I thought I would fetch this down as well. She puts it on the mantelpiece. Our clock's worth nothing and this always appealed to me. ఈ గడియారాన్ని కూడా కింద తీసుకెళ్ళిపోవాలి అని చెప్పి కింద తీసుకెళ్ళి మ్యాంటల్ పీస్ మీద పెట్టింది. ఈ గడియారం నాకు ఎప్పటి నుంచో నా కంటికి అందంగా కనిపిస్తుంది. మన క్లాక్ అసలు ఎందుకు పనికిరాదు. That's Grandpa's clock. అది తాతగారి గడియారం. Be quiet. It's ours now. Come, Henry. Lift your hand. మాట్లాడక, ఇప్పటి నుంచి ఇది మందే. హెన్రీ రా, నీ వైపు ఆ బ్యూరో పట్టుకో. Henry and Miss Slater, very hot and flushed, stagger in with a pretty old-fashioned bureau containing a locked desk. They put it where the chest of drawers was and straightened the ornaments, etc. There is a knock at door. The knocking is repeated. హెన్రీ మరియు స్లాటర్ పైనున్న బ్యూరోని కింద పెట్టేశారు, కింద ఉన్న ఓల్డ్ చెస్ట్ని పైన పెట్టేశారు. ఆ పైనుంచి కిందకి తెచ్చిన బ్యూరో ఒక డెస్క్ లాక్ చేసి ఉన్నది. కొన్ని ఆర్నమెంట్స్ని, ఆభరణాలని సర్దిశారు. అప్పుడు తలుపు ఎవరో కొట్టారు. ఆ నాకింగ్ ఇంకా రిపీట్ అయింది. Victoria ushers in Ben and Miss Jordan. The latter is a stout, complacent woman with a irritating air of being always right. She is wearing an outfit of new mourning. Ben is also in complete new mourning. He is rather a jolly little man, but at present trying to adapt himself to the regrettable occasion. Miss Jordan sails into the room and solemnly goes straight to Miss Slater and kisses her. The men shake hands. విక్టోరియా బెన్ని మరియు మిసెస్ స్లాటర్ని ఇంట్లోకి ఆహ్వానించింది. ఆమె స్టౌట్గా ఉన్నది, బాగా షెల్ఫిష్ లాగా ఉన్నది, నేనే ఇప్పుడు కరెక్ట్ అన్నట్టు ఉన్నది. ఆమె విచారగ్రస్తమైన బట్టలు వేసుకుంది, అంటే బ్లాక్ డ్రెస్ వేసుకున్నది. బెన్ కూడా ఒక కొత్త బట్టలు వేసుకున్నాడు, అవి విచారగ్రస్తమైన బట్టలే, బ్లాక్ డ్రెస్సే.
అతను సాధారణంగా చాలా జాయ్ఫుల్ మ్యాన్, సరదాగా ఉండే మనిషి. కానీ ఇప్పుడు విచారమైన సంఘటనకి అనుగుణంగా ఉండడానికి తనను తాను మలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మిస్సెస్ జోర్డన్ విచారంగా లోనకొచ్చి వాళ్ళ సిస్టర్ మిస్సెస్ స్లేటర్ని ముద్దు పెట్టుకుంది. ఈ ఇద్దరు తోడళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. Well, Amelia, and so he's gone at last. అమేలియా మొత్తానికి చనిపోయాడు అన్నమాట. Yes, he's gone. He was 72 a fortnight last Sunday. She sniffs back a tear. ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ అవును పోయాడు. గత ఆదివారానికి అతనికి 72 సంవత్సరాలు పూర్తయ్యాయి. No, Emilia, you must not give way. We have all got to die sometime or other. బాధపడక ఎమిలియా, ప్రతి ఒక్కరు ఏదో రోజు చచ్చిపోవాల్సిన వాళ్ళమే. And now, perhaps you will tell us all about it. అసలు ఎలా జరిగింది? Father had been married this morning. He went out soon after breakfast to pay insurance. ఈరోజు ఉదయం చాలా ఆనందంగానే ఉన్నారు. టిఫిన్ తినేసిన తర్వాత ఇన్సూరెన్స్ కట్టడానికి బయటకు వెళ్ళారు. My word, it is a good thing he did. He always was thoughtful in that way. He was too honorable to have gone without paying his premium. అబ్బా, ఒక మంచి పని చేశారు. అవును, మా నాన్నగారు ఎప్పుడూ ఇలాంటి విషయాల్లో చాలా ఆలోచన కలిగిన వాళ్ళు. ఇలా కట్టకుండా చనిపోతే ఇంత గౌరవం దక్కేది కాదు. And when I came in and found him undressed, sure enough, and snug in bed. నేను లోనికి వచ్చినప్పుడు అతను డ్రెస్ తీసి నిద్రపోతున్నారు. And when we would finish dinner, I thought I would take up a bit of something on a tray. He was lying there for all the world as if he was asleep. So I put the tray down on the bureau on the chest of drawers and went to wake him. He was quite cold. మేము డిన్నర్ మధ్యాహ్న భోజనం అయిపోయిన తర్వాత ఏదన్నా కొద్దిగా తినడానికి తీసుకెళ్తే బాగుంటుందని ట్రేలో పెట్టుకుని తీసుకువెళ్ళాను. ప్రపంచాన్ని అంతటికీ నిద్రపోతున్నట్టుగా అక్కడ పడి ఉన్నాడు. అందువలన నేను ఆ ట్రేని బ్యూరో మీద పెట్టేశాను. అక్కడ నాలుగు ఖర్చుకుంది. లేదు, ఆ చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్ ఆ డస్క్ మీద పెట్టేశాను. అప్పుడు లేపడానికి వెళ్తే చల్లబడిపోయి ఉంది శరీరం అంతా. A pause, they wipe their eyes and sniff back tears. కొంతసేపు నిశ్శబ్దం. తర్వాత కళ్ళు తుడుచుకుని మళ్ళీ కొంత కన్నీళ్ళు విడిచారు. Rising briskly at length in a business-like tone. Well, will you go up and look at him now, or shall we have a tea? ఒక ఉదుటిన లించుని గంభీరంగా ఇలాగన్నది. అయితే మనం పైకి వెళ్ళి చూద్దామా లేకపోతే టీ తాగుదామా? What do you say, Ben? నువ్వేమంటావు బెన్? I am not particular. నాకు ఏదైనా పర్లేదు. Serving the table. Well, then, if the kettle's ready, we may as well have tea first. Miss Slater puts the kettle on the fire and gets tea ready. టేబుల్ వైపు చూస్తూ ఒకవేళ టీ రెడీ అయిపోతే ముందు మనం టీ తాగేద్దాం అనగానే స్లాటర్ ఆ టీ కెటల్ని ఫైర్ మీద పెట్టింది. One thing we may as well decide now is the announcement in the papers. ఇంకొక విషయం ఏంటంటే మనం పేపర్లో అనౌన్స్మెంట్ గురించి కూడా నిర్ణయించుకోవాలి. I was thinking of that. What would you put? నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. మీరేం పెడతారు? Well, we will think about it after tea, and then we will look through his bits of things and make a list of them. There's all the furniture in his room. దాని గురించి టీ తాగిన తర్వాత ఆలోచిద్దాం. మనం పంచుకోవాల్సిన విషయాలన్నీ కూడా ఆ వస్తువులన్నింటికి ఒక లిస్ట్ రాసుకుందాం.
నాన్నగారి రూమ్లో చాలా ఫర్నిచర్ ఉన్నది. There's no jewelry or valuables of that sort. బంగారం కానీ విలువైనవి కానీ అటువంటివి ఏమీ లేవే. Except his gold watch, he promised that to our Jimmy. ఆ గోల్డ్ వాచ్ తప్ప అది జిమ్మీకి ఇస్తారని ప్రమాణం చేశారు. Promised your Jimmy. I never heard of that. జిమ్మీకి ఇస్తారని ప్రామిస్ చేశారా? నేను ఎప్పుడు వినలేదే. Oh, but he did, Amelia. When he was living with us, he was very fond of Jimmy. హో, కానీ మాతో ఉంటున్నప్పుడు ప్రమాణం చేశారు. జిమ్మీ అంటే నాన్నకి చాలా ఇష్టం. I don't know. అలాగా, నాకు తెలీదు. Anyhow, there is his insurance money. Have you got the receipt for the premium he paid this morning? ఏదైతే ఏం లే, ఇన్సూరెన్స్ డబ్బులు ఉన్నాయి కదా. ఈరోజు మార్నింగ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టారు కదా, ఆ రిసిప్ట్ మీ దగ్గర ఉందా? I have not seen it. నేను చూడలేదు. Victoria jumps up from the sofa and comes behind the table. Mother, I don't think Grandpa went to pay his insurance this morning. విక్టోరియా సోఫాలోంచి గెంతుకుని టేబుల్ వెనక్కి వెళ్ళింది. అమ్మా, తాతగారు ఉదయం ఇన్సూరెన్స్ పే చేసినట్టుగా నేను అనుకోవట్లేదు. He went out. ఆయన బయటికి వెళ్ళారు. Yes, but he didn't go into the town. He met old Mr. Tattersall down the street and they went off past St. Philip's Church. అవును, కానీ టౌన్లోకి వెళ్ళలేదు. ఆయన మిస్టర్ టాటర్సాల్ ఉన్నారు కదా, అతని దగ్గరికి వెళ్ళారు. అలాగిద్దరు కలిసి సెయింట్ ఫిలిప్ చర్చ్ వైపు వెళ్ళారు. Do you think he hasn't paid it? What, it's overdue? అయితే కట్టలేదు అనుకుంటున్నావా? అయితే బాకీ మాట. అయితే I should think it was overdue. అవును, బాకీ అనుకుంటున్నాను. Something tells me he's not paid it. నాకు ఎక్కడో అనిపిస్తుంది కట్టుండడనే. The drunken old beggar. ముసలి తాగుబోతే అదవా. He's done. It's no purpose, just to annoy us. కావాలనే అలా చేసి ఉంటాడు, మనల్ని ఇబ్బంది పెట్టడానికి. After all I have done for him, having to put up with him in the house these 3 years, it's nothing short of swindling. 3 సంవత్సరాలుగా మా ఇంట్లో అతను భరిస్తూనే ఉన్నాం. ఇది మోసగించడం లాంటిదే. I had to put up with him for 5 years. నేనైతే 5 సంవత్సరాలు భరించాను. And you were trying to turn him over to us all the time. మరియు మాకు వ్యతిరేకంగా తయారు చేయడానికి సాడీలు చెప్పేదానివి. But we don't know for certain that he's not paid the premium. కానీ అతను ప్రీమియం కట్టని విషయం మాకు ఖచ్చితంగా తెలియదు. Victoria, run upstairs and fetch that bunch of keys that's on your grandpa's dressing table. విక్టోరియా పరిగెట్టుకుని పైకి వెళ్ళి గ్రాండ్పా డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న తాళాల గుర్తు తీసురా. In Grandpa's room? తాతగారి రూమ్లోనా? Yes. అవును. I don't like to. నేను వెళ్ళను. Don't talk so silly. There's no man can hurt you. We will see if he's locked the receipt up in the bureau. అలా మాట్లాడతావంటే? నేను భయపెట్టినాడు, బాధ పెట్టినాడు ఎవరు పైన లేరు. ఒక ఇన్సూరెన్స్ ప్రీమియం బిల్లు బ్యూరోలో పెట్టి లాక్ చేశారేమో, చూద్దాం. In where? In this thing? ఆ బ్యూరోని పరిశీలనగా చూస్తూ ఎక్కడా దీనిలో. Where did you pick that up, Amelia? It's new since last I was here. ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అమెలియా? పోయినసారి వచ్చినప్పుడు ఇక్కడ లేదే. Oh, Henry picked it up one day. ఒకరోజు హెన్రీ తెచ్చారు. Victoria returns very scared. She closes the door after her. విక్టోరియా చాలా భయపడిపోయి బయటకు వచ్చింది. తాతగారి గది డోర్ వేసింది. Mother,
అమ్మా అమ్మా What is it, child? ఏంటమ్మా? Grandpa's getting up. తాతగారు లెగుస్తున్నారు. The child's crazy. ఏంటి? Grandpa's getting up. ఏం చెప్తున్నావు? What? తాతగారు లెగుస్తున్నారు. What do you say? ఈ పిల్ల భలే ఉందే. Don't talk so silly. Don't you know your grandpa's dead? అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడక. మీ తాతగారు చనిపోయారు, నీకు తెలీదా? No, no. He's getting up. I saw him. లేదు లేదు, నేను చూశాను, అతను లెగుస్తున్నారు. They are transfixed with amazement. Victoria clings to Miss Slater. అందరూ ఆశ్చర్యంతో కదలకుండా శిలల్లాగా ఉండిపోయారు. విక్టోరియా వాళ్ళమ్మ స్లాటర్ దగ్గరికి వెళ్ళి పట్టుకున్నది. Hey, listen. వినండి. They look at the door. A slight chuckling is heard from upstairs. The door opens, revealing an old man clad in a faded but gay dressing gown. He is in his stocking feet. Although over 70, he is vigorous and well colored. His bright, malicious eyes twinkle under his heavy, reddish grey eyebrows. He is obviously either the old man, Abel Merryweather, or else his ghost. అందరూ డోర్ వైపు చూశారు. ఏదో చిన్న శబ్దం పైనుంచి విన్నారు. తలుపు ఓపెన్ అయ్యింది. మాసిపోయిన బట్టలతో ఒక ముసలివాడు బయటకు వచ్చాడు. కొద్దిగా తడబడుతూ వచ్చాడు. 70 సంవత్సరాలు దాటినప్పటికీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, మంచి రంగు ఉన్నాడు. రెడ్డిష్ గ్రే కనురెప్పల కింద కాంతివంతమైన కఠినమైన అతని కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. అది ఏబుల్ మేరీవెదర్ వాళ్ళ నాన్నైనా లేక నాన్న ఆత్మైనా దైవమైనా అయి ఉంటుంది.